లేక లేక ఒక టీవీని తెస్తే అది కాస్త దొంగతనం జరిగింది. కానీ ఆ దొంగ ఎవరో 98% ఎవ్వరూ ఊహించలేరు. ఇక ఈ మూవీ పేరు తిమ్మరాజుపల్లి టీవీ. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. 1996లో తిమ్మరాజుపల్లిలో సత్య అనే ఒక అతను సైకిల్ తొక్కుకుంటూ పోతుంటే అతన్ని చూసిన వాళ్ళు ఊర్లో జరిగే చిన్న చిన్న దొంగతనాలకి అతనే కారణమని అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే సత్తి పక్కన ఒక గొర్రెల మంద ఉంటే సైలెంట్ గా అక్కడికి వెళ్లి ఒక గొర్రెని దొబ్బేస్తాడు. ఇక అదే ఊర్లో పుల్లయ్య అనే అతనికి దేవత పడుతుంటే రాజప్ప అనే మరొకతను కూల్చుకు వెళ్లి ఈ సంవత్సరమైనా నాకు పెళ్లి జరుగుతుందా తల్లి అని అడిగితే ఆమె ఈసారైనా అన్నదానం సరిగ్గా చేస్తే జరుగుతుంది అని చెప్తుంది. అది విన్నాక అతను సరే తల్లి ఖచ్చితంగా జరిపిస్తాను అని చెప్పి తర్వాత ఊర్లోని అందరూ శివరాత్రి జాతర గురించి మాట్లాడుతుంటే అక్కడికి వెళ్తాడు. ఇక ఊర్లో ఎప్పటి నుంచో రాజప్ప ఫ్యామిలీనే అన్నదానం చేస్తుంటారు. అందువల్ల రాజప్ప ఈసారి కూడా తనే అన్నదానం చేస్తానంటాడు. ఇక ఊర్లో వాళ్ళు పోయినసారి లాగానే ఈసారి కూడా జాతర రోజు అద్దెకు టీవీ తెద్దామనుకుంటారు. దానికోసం సత్తిని ఊర్లో వాళ్ళందరి దగ్గర చందా డబ్బులు కలెక్ట్ చేయమంటే సత్తి సరేనని అందరి దగ్గర చందా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఆ టైంలో రాజప్ప ఇంటికి కూడా వెళ్తాడు. రాజప్పకి శారద అనే చెల్లుంటుంది. ఆ పిల్లంటే సత్యకి, సత్య అంటే ఆ పిల్లకి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇక ఆ టైంలో శారద నా కోసం చెంటి క్యాసెట్ తీసుకుని వస్తావా అని అడిగితే సత్తి సరేలే అని తర్వాత కలెక్ట్ చేసుకున్న డబ్బులంతా తీసుకుని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళు జాతరకి టీవీకి డబ్బులు సెపరేట్ చేసి టీవీ డబ్బులు సత్తి చేతికిచ్చి టీవీ తీసుకురమ్మని పంపిస్తారు. దాంతో సత్తి కుప్పం టౌన్ కు వెళ్లి అక్కడున్న కుమార్ షాప్ లో ఒక టీవీని రెంట్కి అడిగాక ఆ రోజు రాత్రి కుమార్ తో పాటు టీవీని తీసుకుని జాతరకు వస్తాడు. ఇక అందరూ హ్యాపీగా టీవీ చూస్తున్నప్పుడు పక్క ఊరి నుంచి 3 కుర్రాళ్ళు వాళ్ళ ఊరి జాతరలో టీవీ తీసుకురాలేదని ఇక్కడికి టీవీ చూడ్డానికి వస్తారు. వాళ్ళలో గోపి అనే అతను శారదాని తినేసేలా చూస్తుంటాడు. ఇక అదే టైంలో శారదా నాన్న గిరికి ఎక్కిళ్ళు వచ్చేసరికి ఆ పిల్ల అన్న రాజప్ప శారదాని నీళ్లు తీసుకుని రాపో అని పంపిస్తాడు. అది చూసిన సత్తి ఆ పిల్ల వెనకాలే వెళ్లి నువ్వు అడిగిన చెంటి క్యాసెట్ తీసుకునొచ్చాను అని కొంచెం ఆ పిల్లతో రొమాంటిక్ గా మాట్లాడుతూ దగ్గరగా ఉన్నప్పుడు పక్కన గోపి వీళ్ళిద్దరినీ చూసి నీ పని అయిపోతే తర్వాత నేను కూడా జాయిన్ అవుతాను అనేసరికి వాళ్ళని చూసిన శారద టెన్షన్ గా రిటర్న్ వెళ్లిపోతుంది. కానీ ఆ విషయం వల్ల సత్తి కోపం వచ్చి వీళ్ళ వెనకాలే వెళ్లి గోపిని అతని ఫ్రెండ్స్ ని కొట్టేస్తాడు. దానికి తోడు సత్తి ఫ్రెండ్ నాగేష్ కూడా అక్కడికి వచ్చేసరికి ఇక్కడే ఉంటే ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తుందని గోపి అతని ఫ్రెండ్స్ పారిపోతారు. ఆ టైంలో గోపి చెప్పు జారిపోయినా కూడా పట్టించుకోకుండా పారిపోతాడు. అప్పుడు సత్తి ఆ చెప్పుని మళ్లీ గోపికి విసిరేసి ఇంకోసారి నాకు కనపడిస్తే తోలు తీసేస్తానని ఎలా వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత అన్నదానం రోజు కుమార్ చెంటి మూవీ క్యాసెట్ కనపడడం లేదని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే రామచంద్ర పండగ పూట ఏంద్రాని రచ్చా అని అతనికి క్యాసెట్ డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. ఇక సత్తి కావాలనే కుమార్తో అలా చెప్పించి క్యాసెట్ డబ్బుల్ని దొబ్బేసి వాటిని సరిసగం పంచుకుని నెక్స్ట్ సారి కూడా ఇలాగే చేద్దామని మాట్లాడుకుని తర్వాత భోజనం తినడానికి వెళ్తారు. ఇక కొంతమంది భోజనం తిన్నాక విస్తరాకులు తక్కువ వచ్చేసరికి రాజప్ప విస్తరాకులు తీసుకుని రాపో అని వాళ్ళ నాన్నని పంపిస్తే గిరికి పిసినార్తనం మరీ ఎక్కువ ఉండటం వల్ల ఇంటికాడికి వెళ్లి కొత్త ఆకులు తెచ్చేదానికంటే పక్కన పడిన ఎంగిలాకులు కడుక్కొని తీసుకుపోదామని వాటిని కడిగి ఎత్తుకుంటాడు. ఆలోపే రాజప్ప వచ్చి నువ్విలా పిసినారితనంగా చేసిన దాని వల్లే నీకు తగలాల్సిన పాపాలని నాకు తగిలి పెళ్లి కూడా అవడం లేదు, అయినా ఆకులు సరిపోయినాయిలేరా అని వాళ్ళ నాన్న నరిచి పిలుచుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు సత్తి క్యాసెట్ ఇస్తాననేసరికి శారద వాళ్ళిద్దరూ రెగ్యులర్ గా మీట్ అయ్యే చోటుకు వెళ్లి అతని కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇక సత్తి అక్కడికి వెళ్లి నేను క్యాసెట్ తీసుకుని రాలేదు అని ఆ పిల్లని కొద్దిసేపు ఆట పట్టించి తర్వాత క్యాసెట్ ఇస్తాడు. అలాగే వాళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకుని ఊరంతా తిరుగుతుంటారు. ఇక అన్నదానం సరిగ్గా చేపించడం వల్ల రాజప్పకు కూడా పెళ్లి సంబంధం కుదిరి అతను ఊర్లో వాళ్ళందరికీ పత్రికలు పంచుతూ రామచంద్ర ఇంటికి కూడా వెళ్లి పత్రికిస్తుంటే అతను తీసుకోకుండా భార్యను తీసుకోమంటాడు. ఎందుకంటే ఆ ఊరిలో ఫస్ట్ పెంకుటిల్లు కట్టింది అలాగే బండి కొనింది రామచంద్ర, కానీ మిద్ది ఇల్లు కట్టింది రాజప్ప కాబట్టి రాజప్ప అంటే రామచంద్ర కొంచెం కుళ్ళు. ఇక తర్వాత రాజప్ప పెళ్లి రోజు అందరూ పెళ్లికి వెళ్లి హ్యాపీగా రాజప్పకు పెళ్లి జరిపించాక తర్వాత రోజు పుల్లయ్య రామచంద్ర దగ్గరకు వచ్చి నీ పరువు మొత్తం ఆ రాజప్పగాడు తీసేశాడు, ఇప్పుడు నువ్వు చచ్చిన శవంతో సమానం. ఆ రాజప్పగాడు కొత్త టీవీ డిష్ తెచ్చాడు, కానీ ఊర్లో అందరికంటే నువ్వే వాటిని ఫస్ట్ తెస్తానని చెప్పావు, ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావని అలా అరిచేసరికి రామచంద్ర రాజప్ప మీద చాలా కోపంగా ఉంటాడు. ఇక రాజప్ప తన భార్య తెచ్చిన కట్నం డబ్బులతో కొత్త టీవీని డిష్ ని కొని ఉంటాడు. ఆ టైంలో గిరి డబ్బులేమన్నా ఊరికే వస్తున్నాయా అనేలా మాట్లాడుతుంటే రాజప్ప అవేమీ పట్టించుకోడు. ఇక కొత్త టీవీ డిష్ తేగానే ఆ టైంలో జనాలందరికీ అదొక పెద్ద అద్భుతం కాబట్టి అందరూ ఇతని ఇంటి దగ్గరే ఉంటారు. ఆ టైంలోనే పుల్లయ్య కూడా వచ్చి ఆ డిష్ గురించి అంతా కనుక్కొని ఎంత పడింది అని అడిగితే రాజప్ప టీవీ డిష్ 12,000 పడిందని చెప్తాడు.
అది విన్నాకే పుల్లయ్య రామచంద్ర దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పాడు. దాంతో రామచంద్రకి చాలా కోపం వస్తుంది. గతంలో ఒకరోజు రాజప్ప రామచంద్రతో, ఏంటి మామ, ఊర్లో ఫస్ట్ పెంకుటిల్లు కట్టి బండి కొన్నానని బలుపు చూపిస్తూ మా నాన్నని ఏదో అన్నావంట అనేసరికి రామచంద్ర అవును అన్నాను అంటాడు. దానికి రాజప్ప, అట్టే చూస్తా ఉండో, ఈ ఊర్లో ఫస్ట్ నేనే టీవీ కొంటాను అని చెప్పి ఆ మాట ప్రకారం ఇప్పుడు టీవీని కొనేసరికి రామచంద్ర దాన్ని ఓర్చుకోలేకుండా ఉంటాడు. ఆ తర్వాత కొత్త టీవీ వల్ల, అలాగే ఆ ఊర్లో ఉన్న ఒకే ఒక టీవీ అది కావడం వల్ల జనాలందరూ ఎప్పుడూ రాజప్పింట్లోనే ఉండేవాళ్ళు. స్టార్టింగ్ లో అదంతా బాగానే ఉండింది, కానీ పోను పోను రాజప్పకి భార్యతో సంసారం చేసేదానికి కూడా ఇబ్బంది అయ్యేలా జనాలు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇక అతను రోజు షాపుకు వెళ్లేటప్పుడు అతని భార్య క్యారీ ఇస్తూ ఉండేది. కానీ రాత్రి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో జనాలందరూ ఉండటం వల్ల బయట కూర్చోపెట్టే భోజనం పెడుతుండేది. ఈ విషయాల వల్ల అతనికి చాలా చిరాకు వచ్చేది. కానీ వాళ్ళ నాన్నేమో సిద్ధప్పతో పుల్లయ్యతో రాజప్పకు తెలియకుండా మందు తాగుతూ జనాలు వస్తుంటే వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. వీటి వల్ల రాజప్పకి మనశ్శాంతి లేకుండా పోయి ఒకరోజు టీవీని పగలగొట్టేద్దామనుకుంటాడు. కానీ అతని భార్య ఆపేసరికి గమ్మున ఉండిపోతాడు. కానీ ఈ విషయాల వల్ల అతనికి పిచ్చెక్కిపోతుంటుంది. మరోవైపు రామచంద్ర కూడా కళ్ళు తాగి ఈ టీవీ వల్ల నా పరువంతా పోయింది, తెల్లవారే లోపల ఆ టీవీ అన్నా ఉండాలి లేదంటే నేనన్నా ఉండాలి అని గట్టిగా అరుస్తూ పుల్లయ్యకి చెప్పి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు పుల్లయ్య ఆగుబావా నేను వస్తున్నానని అతని వెనకాలే వెళ్తాడు. ఇక ఈ విషయాలన్నిటినీ పక్కనున్న గోపి గమనిస్తుంటాడు. మరోవైపు రాజప్ప షాప్ నుండి ఇంటికి వచ్చాక మళ్లీ ఇంట్లో జనాలందరూ టీవీ చూస్తుంటే అతనికి ఫుల్లుగా కోపం వస్తుంది. ఆ టైంలో అక్కడ పుల్లయ్య ఉంటాడులే, అదేం పట్టించుకోవద్దండి, మూవీలో మిస్టేక్ అది. ఇక జనాల వల్ల కోపంగా రాజప్ప పక్కకు నడుచుకుంటూ వచ్చి ఊరి కరెంట్ ట్రాన్స్ఫారాన్ని ఆపేస్తాడు. అదే టైంలో సత్తి టీవీని ఇంకా శారదాని చూడ్డానికి అక్కడికి వెళ్తే గిరి సత్తిని పక్కకు పిలిచి, నీకో ఏడేం పనిరా, టీవీ చూడ్డానికి వస్తూ నా కూతుర్ని బుట్టలో వేసుకుందామనుకున్నావా అని తిడతాడు. ఇక ఆ విషయాలన్నీ సిద్ధప్ప గిరికి మందు తాపిస్తూ చెప్పి రెచ్చగొట్టుంటాడు. ఇక గిరి ఒకవైపు, సిద్ధప్ప మరోవైపు సత్తిని తిడుతుంటే గిరి ఎంతైనా మామే కదా అని సత్తి గిరిని ఏమనకుండా సిద్ధప్పని పట్టుకుని కొడతాడు. ఆ టైంలో గిరి ఆపడానికి చూస్తే సత్తి పక్కకు తోసేస్తాడు. అంతలోకి అక్కడికి వచ్చిన రాజప్ప వాళ్ళ నాన్నని సత్తి కొడుతున్నాడేమోనని ఆ టీవీ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ తో సత్తిని చెంప మీద కొట్టేసరికి సత్తి కూడా తిరిగి కొడతాడు. అదే టైంలో గిరి శారదాన్ని చూడడానికే సత్తి వస్తున్నాడని తన కొడుక్కి ఇంకొన్ని మాటలు ఎగేసి చెప్పేసరికి సత్తి రాజప్ప ఇద్దరు ఒకరినొకరు బాగా తిట్టుకుంటారు. ఆ టైంలో రాజప్ప సత్తిని, నీకు వగుంటే టీవీ కొని చూపించరా అని ఇలా తిట్టేసరికి సత్తి, ఏంట్రా ఊరికే ఉంటే రెచ్చిపోతున్నావు, ఆ టీవీ చూసుకొని బిల్డప్ప, రేపు పొద్దున కల్లా నేనేందో చూపిస్తాను అనేసి వెళ్ళిపోతాడు. తర్వాత రాత్రికి రాజప్ప టీవీ గురించే ఆలోచిస్తుంటే బయట గిరి నిద్రపోతుంటాడు. ఆ రోజు రాత్రి ఫుల్లుగా వర్షం పడుతుంది. ఆ టైంలో సత్తి ఒంటరిగా దారిలో వెళ్తుంటే ముగ్గురు కలిసి సత్తికి ముసిగేసి కొట్టేసి పక్కన తోసేసి పారిపోతారు. మరోవైపు రామచంద్ర బండిలో వస్తూ కిందన పడిపోయి ఉంటాడు. తర్వాత మళ్లీ లేచి పుల్లయ్యని ఇంటికాడ వదిలేసి రిటర్న్ రాజప్ప ఇంటికాడికి వస్తే అక్కడ ముగ్గురు రాజప్పింట్లోని టీవీని ఎత్తుకుపోవడానికి వచ్చి రామచంద్రాన్ని చూసి పక్కకు వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు రాజప్ప భార్య ఎల్లి నిద్రలేచి టీవీని చూసి షాక్ అయ్యి మిగిలిన వాళ్ళని కూడా లేపి చూపించాక అక్కడ టీవీ ఉండదు. ఇక టీవీ మీద ఆల్రెడీ కోపంగా ఉన్న వాళ్ళు సత్తి, రామచంద్ర, పుల్లయ్య, గిరి, రాజప్ప. ఇక టీవీని ఎవరు ఎత్తకు వెళ్లారో ఎవరికీ తెలియదు. కానీ రాత్రి సత్తినే టీవీని ఏదో ఒకటి చేస్తానని చెప్పాడు కాబట్టి సత్తినే దొంగతనం చేసుంటాడని జనాలందరూ అనుకుంటారు. ఇక అందుకోసం పంచాయతీ పెడితే అక్కడికి సత్తి రాడు. దాంతో వాళ్ళు అతని అమ్మ వసంతాన్ని పిలుచుకుని వచ్చి నీ కొడుకే దొంగతనం చేశాడని చెప్తుంటే ఆమె సైలెంట్ గా ఉండిపోతుంది. తర్వాత కొద్దిసేపటికి సత్తి వచ్చాక ఊర్లో చిన్న చిన్న దొంగతనాలన్నీ సత్తినే చేస్తున్నాడు, అలాగే అన్నదానం రోజు కూడా చంటి క్యాసెట్ దొబ్బేసి మన దగ్గర డబ్బులు కట్టించాడు అని గిరి క్యాసెట్ ని సత్తి మీద విసిరేస్తాడు. ఒకరోజు శారద ఇంట్లో ఉంటే గిరి ఆ క్యాసెట్ ని చూపించి నీకు ఇది ఎవరిచ్చారు అని అడిగితే శారద వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందని చెప్తుంది. అప్పుడు ఆయన శారద ఫ్రెండ్ని రప్పిస్తే ఆ పిల్ల సారీనే, సత్య అన్న ఇచ్చుండాడని చెప్పేసిండాను అని చెప్పుంటుంది. తర్వాత గిరి గుమ్ము నిండిపోయి ఈ రోజు పంచాయతీ కాబట్టి కావాలనే సత్యని ఇరికించడానికి ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పాడు. ఇక వాళ్ళందరూ టీవీని నువ్వే దొంగతనం చేసింటావు, మర్యాదగా నిజం ఒప్పుకొని టీవీ ఇచ్చేయనేసరికి సత్తి ఆ చిన్న చిన్న దొంగతనాలన్నీ నేనే చేశాను, కానీ టీవీని మాత్రం నేను ఎత్తుకు వెళ్ళలేదు అంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఇన్ని దొంగతనాలు చేసింది నిన్ను ఎట్లా నమ్మేది అని మాట్లాడుతూ అలాగే పంచాయతీలో రాజప్ప సత్తికి మాట పెరిగి ఇద్దరికి గలాటయ్యి ఫైనల్ గా సత్తి 2 వారాల్లో ఆ టీవీ దొంగని మీ ముందు నిలబడతాను అనేసరికి వాళ్ళు నువ్వు చెప్పినట్టు చేయలేదంటే ఆ రోజు నీకు గుండు కొట్టించి చెడ్డీతో ఊరంతా తిప్పుతాము, ఆ రోజు నువ్వు దొరకలేదనుకో మీ అమ్మకి అదే గతి పెడుతుందని చెప్తారు. ఆ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు.
ఇక ఇంటి దగ్గర గిరి శారద సత్తిని ప్రేమిస్తోందని తిడుతుంటే ఆ పిల్ల నేను ప్రేమించలేదు అంటుంది. అప్పుడు గిరి మళ్ళీ నాకు నా టీవీ కావాలి అని ఇలా అరిచేసరికి రాజప్ప అదేం నువ్వు తెచ్చినావా, అది ఎవరికీ దొరకదు, ఒకవేళ దొరికినా కూడా అమ్మేస్తాను అనేసరికి గిరి అయితే నా మాటకి ఎవరు విలువ ఇవ్వరా, అయితే నేను చచ్చిపోతాను అనేలా మాట్లాడి కత్తి తెచ్చి మెడ మీద పెట్టుకుంటాడు. అప్పుడు రాజప్ప ఎన్నిసార్లు బెదిరిస్తావు, నేనే చంపేసేదా అనేసరికి గిరి భయపడిపోయి వద్దు వద్దు ఇంకోసారి నేను అనను అని గమ్మునుండిపోతాడు. కానీ ఆ రోజు రాత్రి సైలెంట్ గా ఎవరూ చూడకుండా పక్కన ఉన్న ఒక గుడిసె దగ్గరకు వెళ్లి ఇంటికి వెళ్తుంటాడు. తర్వాత ఒకరోజు సిద్ధప్ప రాజప్పకి సత్తికి మధ్య ఉన్న గొడవను పెద్ద చేయడానికి ఒక పిల్లోని పిలిచి వాడి చేతికి చిల్లర ఇచ్చి సత్తికి డబ్బులు కావాలంట, అందుకోసం శారదాని అడగమన్నాడు, నువ్వు వెళ్లి శారదాకు ఆ విషయం చెప్పు అనేసరికి ఆ పిల్లాడు శారదా దగ్గరికి వెళ్లి సత్తి అన్నకు డబ్బులు కావాలంట అని చెప్పేసరికి ఆ పిల్ల నేను ఇప్పుడు వచ్చేదానికి కుదరదులే అని రాజప్ప జోబులో నుంచి డబ్బులు తీసి చప్పుడు చేయకుండా వెళ్ళు అని ఆ పిల్లాని చేతికిస్తుంది. ఇక అది ఎక్కువ డబ్బులు కాబట్టి ఎక్కడ పడిపోతుందో అనే భయంతో ఆ పిల్లాడు జోబులో చేయి పెట్టుకుని వెళ్తుంటే ఆ టైంలో గిరితో మాట్లాడదామని వచ్చిన అతని దోస్తు పల్లయ్యకి అది కొంచెం విచిత్రంగా అనిపించి పిల్లాన్ని పట్టుకుని జోబులో చూశాక అక్కడ డబ్బులు కనిపించేసరికి వెంటనే రాజప్ప అక్కడికొచ్చి ఎక్కడదరా నీకు ఈ డబ్బులు అని అడిగితే ఆ పిల్లాడు శారదా అక్క సత్య అన్నకు ఇవ్వమనిందని చెప్పేస్తాడు. అది విని రాజప్ప శారదాని అడిగితే ఆ పిల్ల ఒప్పుకుంటుంది. దాంతో రాజప్ప శారదాని తిట్టి సత్య ఇంటికి పిలుచుకుని వెళ్లి అక్కడున్న వసంతతో ఏమత్తా నీకు కూతురుండి నీ కొడుకు లాంటి దొంగకి ఇట్లా బిడ్డనిస్తావా అని అరిచేసరికి ఆమె ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. ఆ టైంలో గిరి సత్తి ఇంట్లో టీవీ ఉందేమోనని చూడ్డానికి లోపలికి వెళ్లి వెతికి బయటకు వస్తాడు. ఇక రాజప్ప చూడత్తా మా బిడ్డను మేము చూసుకుంటాము, కానీ నీ కొడుకుని మా బిడ్డ దగ్గరకు రానివద్దు అని అరిచి వెళ్లిపోతాడు. ఇక వీళ్ళలా వెళ్లిపోగానే సత్తి ఇంటికి వచ్చేసరికి వసంత జరిగిన విషయాలన్నీ చెప్పి నేనింకా ఎన్ని అవమానాలు పడాలరా, నువ్వు చెప్పిన టైం లోపల టీవీని తెచ్చి పెట్టలేదంటే ఇంట్లో నేను ఉండను, నా ఫోటోకి దండ ఉంటుంది అని చెప్పి కొట్టి తిట్టి ఏడుస్తుంటుంది. దాంతో సత్తి చాలా దిగాలు పడి పక్కన గుట్ట మీద ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు అతని ఫ్రెండ్ నాగేశ్ వచ్చి పక్కూర్లో నేను వడ్డీకి డబ్బులు అడిగాను, ఆ టయానికి టీవీకి ఇచ్చేద్దాంలే అనేసరికి సత్తి అట్లా డబ్బులిస్తే నేను దొంగని నాకుగా నేను చెప్పుకున్నట్టుంటుంది, కాబట్టి అలా చేయకూడదు అని కొద్దిసేపు ఆలోచించాక ఊర్లో పుల్లయ్యకి దేవత పడుతుంది కదా, ఆమెను అడిగితే తెలుస్తుంది కదా అని తర్వాత కొలుచుకు వెళ్లి ఆమెను అడిగితే ఆమె ఉత్తర దిక్కుకు వెళ్ళమంటుంది. ఇక సత్తి ఉత్తర దిక్కులో ఉండేది కుప్పం కదా అని ఆలోచించి కుప్పానికి వెళ్తే ఆ టైంలో కుమార్ షాప్ లో రామచంద్ర కనిపిస్తాడు. అతన్ని గమనించిన సత్తి తర్వాత కుమార్ని పక్కకు పిలిచి రామచంద్ర ఎందుకు వచ్చాడు అని అడిగితే కుమార్ నాకు పెళ్లి వయసు వచ్చింది కదా, అందుకోసం ఒక పిల్లని చూడమన్నాను, అది చెప్పడానికే వచ్చాడు అని అబద్ధం చెప్తాడు. ఇకలా సత్తి కుమార్తో మాట్లాడేసి తర్వాత మళ్లీ టీవీ కోసం ఉత్తర దిక్కున ఉన్న చాలా ఇండ్లకు వెళ్లి వెతుకుతాడు. కానీ ఏ లాభం ఉండదు. తర్వాత ఒకరోజు నాగేశ్ శారద ఎస్ గుర్తు టీవీపై వేసిందని సత్తికి చెప్పేసరికి తర్వాత వాళ్ళు ఆ గుర్తున్న టీవీని వెతుకుతుంటారు. ఆ టైంలో ఒకతను టీవీని తీసుకువెళ్తుంటే సత్తి అతన్ని ఆపి టీవీ పైన ఏమన్నా రాస్తుందా అని అడిగితే అతను ఈ టీవీ కుమార్ది, దీనిపైన 8 అంకె ఉంది అంతే అంటాడు. దాంతో సత్తి ఓహో సర్లే అని పంపించేస్తాడు. ఇక మరోవైపు వసంతాన్ని ఊర్లో వాళ్ళు నీ కొడుకు టీవీ ఎప్పుడు తెచ్చిస్తాడు అంటుంటే వాటికి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆ అవమానాలన్నీ భరిస్తూనే ఉంటుంది. ఇంకోవైపు రామచంద్ర దేవుణ్ణి మొక్కుకొని తన భార్యతో ఎవరికీ చెప్పొద్దు, తెలిస్తే పరువు పోతుంది, ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి టౌన్ కు వెళ్లి కుమార్తో మాట్లాడుకుని తర్వాత రిటర్న్ ఇంటికి వస్తుంటాడు. ఇక దారిలో గణేష్ అనే ఆయన టైర్ పంచర్ అయి ఉంటుంది. ఇతను తన భూమికి వెళ్లడానికి దారి లేదని ఆ దారి కోసం రాజప్ప భూమిలో దారిని అడిగితే రాజప్ప ఇవ్వడం లేదని తన కొడుకు సిద్ధప్పకి రాజప్ప చెల్లికి పెళ్లి చేసి కట్నం కింద దారిని తీసుకుందామని ప్లాన్ చేసి రామచంద్ర వచ్చేసరికి అతన్ని ఆపి అతనితో పాటు బండ్లో ఇంటికి వస్తూ అన్న ఒక చిన్న సాయం కావాలా, నా కొడుక్కి రాజప్ప చెల్లెలికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను, నువ్వే ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తావా అనేసరికి రామచంద్ర దాందే ముందులేరా అని దారిలో రాజప్ప వస్తుంటే అతన్ని ఆపి ఫస్ట్ మేమే మిద్దులు కట్టినాము, మేమే ఫస్ట్ టీవీ కొన్నాము అని బిల్డప్ చేయడం కాదురా, ఊర్లో కొంచెం గౌరవం కూడా ఉండాలి, నీ చెల్లి ఆ దొంగ సత్తిగాని ప్రేమిస్తోందని ఊరంతా తెలిసిపోయింది, ఇప్పుడు ఆ పిల్లని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు, కాబట్టి ఉన్న పరువును కాపాడుకోవాలంటే గణేష్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేయి, వాళ్ళింట్లో కూడా ఆడదిక్కు లేదు, నీ చెల్లెల్ని బాగానే చూసుకుంటారు, ఉన్న పరువన్న మిగులుతుంది అని చెప్పేసరికి రాజప్ప దీని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి శారదాతో రేపు నీకు సిద్ధప్పకి నిశ్చితార్థం అని చెప్పేసరికి శారద నాకు వాంతో పెయిన్లేందే, నేను ఒప్పుకోను అని చెప్తుంది. అప్పుడు రాజప్ప నువ్వు ఒప్పుకోలేదంటే నేను చచ్చిపోతాను, నేను ప్లగ్ లో వేలు పెట్టి నువ్వు ఒప్పుకోలేదంటే రేపు కూడా ఇలాగే జరుగుతుందని ఆ పిల్లని బలవంతంగా ఒప్పిస్తాడు. తర్వాత రోజు నిశ్చితార్థం అయ్యాక సత్తికి ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చి సిద్ధప్పని కొట్టేసరికి రాజప్ప సత్తిని నా బావను కొట్టేదానికి నువ్వెవడరా, నా తోడబుట్టి ఇష్టంతోనే ఇది జరుగుతోంది, ఆ బిడ్డ తల తిని చూసిందంటే అట్లే తీసుకుని పో, లేదంటే నోరు మూసుకొని పోతా ఉండు అనేసరికి
సత్తి శారద కల చూస్తాడు. కానీ నిన్న రాజప్ప బెదిరించడం వల్ల శారద సత్తిని చూడదు. ఇక ఆ టైంలో ఉత్తర దక్షిణ అనే ఇద్దరు వచ్చి మాకెందుకో శారదాకి సత్తిగాడే కరెక్ట్ అనిపిస్తోంది అనేలా మాట్లాడేసరికి అప్పుడు రాజప్ప నా ఇంట్లో టీవీ దొంగతనం చేసినానికి నేనెలా ఇచ్చి పెళ్లి చేసేది అనేసరికి వాళ్ళు ఆ విషయం ఇంకా తేలలేదు కదా అంటారు. ఇక వాళ్ళకి సమాధానాలు చెప్పి రాజప్ప బుర్ర బదులైపోయి సరే వీడు గనక రేపు టీవీ తెచ్చి దొంగ కాదని నిరూపించుకుంటే నా చెల్లిని వీడికిచ్చి పెళ్లి చేస్తాను, లేదంటే అక్కడే సిద్ధప్పతో పెళ్లి చేయిస్తాను అని చెప్తాడు. ఇక ఆ విషయాలన్నీ విన్న సిద్ధప్ప రాత్రి ఇంటికి వచ్చి సత్తి గనక టీవీ తెస్తే తనకు శారదాకి పెళ్లి జరగదు కాబట్టి ఎలాగైనా సత్తిని ఆపాలనుకుంటాడు. ఇంకోవైపు సత్తి వాళ్ళ అమ్మ గురించి శారద గురించి ఆలోచించుకుంటూ దారిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అతనికి ఒక చెప్పు కనిపిస్తుంది. ఆ చెప్పును చూశాక సత్తికి గోపిని జాతర రోజు తరిమితే గోపి చెప్పు వదిలేసి పారిపోవడం, తర్వాత ఇతను చెప్పు వేయడం గుర్తొచ్చి టీవీ పోయిన రోజు తనను కొట్టిండేది గోపి ఏమో అని డౌట్ వచ్చి నాగేష్ ని కూడా తనతో పాటు రమ్మని తర్వాత గోపి ఊరికి వెళ్లి గోపి ఎక్కడున్నాడని అడిగి పక్కన చింత చెట్టు కింద ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూస్తే గోపి సత్తిని చూసి భయంతో సైకిల్ వేసుకుని పారిపోతాడు. కానీ సత్తి గోపిని వదలకుండా ఫైనల్ గా అతన్ని పట్టుకుని కొట్టి టీవీ ఎక్కడ్రా అని అడిగితే గోపి ఆ టీవీ దొంగలించాకే పోయింది, కానీ అప్పుడు రాజప్ప మేల్కొనే ఉన్నాడు అని చెప్తాడు. అది వినగానే సత్తి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక మరోవైపు పంచాయతీ టైం అయ్యి అందరూ పంచాయతీ దగ్గరకు వెళ్తుంటారు. ఇక గోపి కూడా పక్కూరు నుంచి ఈ ఊరికి వస్తుంటే దారిలో ఒక చింత చెట్టు కింద కాయ అతని మీద పడేసరికి సైకిల్ ని నిలిపి అతను పక్కకు చూసినప్పుడు చెట్టు పైన చంటి మీనా అని రాసి ఉంటుంది. దాన్ని చూశాక సత్తికి శారదాకి చంటి సినిమా అంటే ఇష్టమని సినిమా ఫోటో ఇచ్చుంటే ఆ పిల్ల దాన్ని టీవీకి అతికించిన విషయం గుర్తొచ్చి ఇక ఆ ఫోటోని ఎక్కడ చూసానా అని గుర్తు తెచ్చుకున్నాక బండి మీద ఒక అతను టీవీని తీసుకువెళ్తూ ఇది కుమార్ టీవీ అని చెప్పిన విషయం గుర్తొచ్చి తర్వాత అన్ని విషయాలు ఒకసారి రివిజన్ చేసుకున్నాక ఆ టీవీ కుమార్ దగ్గరే ఉందని కుమార్ దగ్గరకు వెళ్తాడు. ఇక కుమార్ ఎస్ సింబల్ ని 8 అని మార్చేస్తుంటాడు. ఇక మరోవైపు రామచంద్ర తన భార్యకు 10,000 ఇస్తూ 4,000 కుమార్ గారు కమిషన్ తీసుకున్నాళ్లే, ఈ విషయం బయటకు రాకూడదు, పరువు పోతుంది, డబ్బులు జాగ్రత్తగా పెట్టేసి పంచాయతీ దగ్గరకు వచ్చేయి, గోడకు కూడా చెరువులుంటాయి, ఫస్ట్ ఆ పుల్లయ్య గానికి తెలియకూడదు అని చెప్పి బయటకు వస్తూ అక్కడికి వచ్చిన పుల్లయ్యను చూసి షాక్ అయిపోతాడు. ఇక పుల్లయ్య అవన్నీ విని రామచంద్రతో ఫస్ట్ పంచాయతీ దగ్గరకు పా, నీ పని అక్కడ చెప్తా అని పంచాయతీ దగ్గరకు పిలుచుకొని వస్తాడు. ఇక సత్తి కుమార్ దగ్గరకు వెళ్లి నువ్వు మంచోడు అనుకుంటే టీవీని దొంగలిస్తావరా అని కొట్టి షాపులో వెతికాక టీవీ దొరుకుతుంది. తర్వాత సత్తి అక్కడి నుంచి పంచాయతీకి ఒంటి నిండా దెబ్బలతో ఉన్న సిద్ధప్పని పిలుచుకుని వస్తాడు. అది చూసి వాళ్ళు ఏం జరిగింది అని అడిగితే సత్తి టీవీని తీసుకుని వస్తున్నప్పుడు సిద్ధప్ప దారిలో ఆపి సత్తి గనుక టీవీని తీసుకువెళ్తే శారదాతో తనకు పెళ్లి జరగదని టీవీని పగలగొట్టేద్దాం అనుకుని ఉంటాడు. కానీ సత్తి సిద్ధప్పని అతని ఫ్రెండ్స్ ని కొట్టేసి తన సైకిల్లో అతన్ని వేసుకుని అలాగే నాగేష్ ని టీవీని ఎత్తుకుని రమ్మని చెప్పి ఫైనల్ గా వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చామని చెప్తారు. అలాగే కుమార్ ని కూడా పిలుచుకుని వస్తారు. అక్కడ అతన్ని చూసిన రామచంద్ర షాక్ లో ఉండిపోతాడు. ఇక కుమార్ టీవీని దొంగలించుండడు, అతనికి టీవీని అమ్మి ఉంటారు. ఇక సత్తి కుమార్ ని నీకు టీవీ ఎక్కడిదిరా అని కొడితే కుమార్ పక్కూర్లో ఒక ఆయన పేరు చెప్పేసరికి సత్తి వాళ్ళని పిలుచుకొని ఇక్కడికి వస్తాడు. ఇక వాళ్ళు మరెవరో కాదు రాజప్ప భార్య ఎల్లి యొక్క అమ్మ నాన్నలు. ఇక ఆ టీవీని దొంగతనం చేపించిండేది రాజప్ప భార్య ఎల్లి. ఆ విషయం తెలియగానే ఊర్లోని వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. తర్వాత రామచంద్ర నీ టీవీని నువ్వే ఎందుకు దొంగిలించావమ్మా అని అడిగితే ఆ పిల్ల తన బాధ చెప్తుంది. ఆ పిల్లకి కొత్తగా పెళ్లయింది. ఇక తన భర్తతో గడపాలనుకుంటే కొత్త టీవీ వల్ల ఊర్లోని జనాలందరూ తెల్లారి నుంచి రాత్రి వరకు ఆ ఇంట్లోనే పడుండేవాళ్ళు. ఇక ఆ ఇల్లుండేదే మొరడు. ఆ జాగాలో కూడా టీవీ చూడడానికి జనాలందరూ వచ్చేసరికి ఈ ఆలు మొగళ్ళకి సంసారం చేయడానికి వీలుండేది కాదు. ఇక రాజప్ప ఎలా దీనివల్ల ఫ్రస్ట్రేట్ అయ్యాడో ఆ పిల్ల కూడా అలాగే బాధపడుతుండేది. ఇక తన భర్త కూడా ఈ విషయాల వల్ల తననే విసుక్కుంటూ ఉంటే తినకి ఇంకా బాధ ఎక్కువైపోయేది. ఇక రాజప్ప జనాల్ని ఇంట్లోకి రావద్దని చెప్పడు. శారదాకి తన బాధలే తనకు సరిపోతున్నాయి. ఇక వాళ్ళ మామేమో వీటి గురించి పట్టించుకోడు. ఇక కొత్తగా పెళ్లి వచ్చిన తిను గనక ఏమన్నా అంటే పల్లెటూరులో ఈ పిల్లకు పెత్తనం అవసరమా అనేలా మాట్లాడతారు కాబట్టి తను ఆ విషయాలకి ఏం చేయలేక ఆ టీవీని ఆ ఊర్లోని ఉత్తర దక్షిణ అనే వాళ్ళ ద్వారా తినే దొంగతనం చేపించి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇచ్చేసుంటుంది. ఇక ఆ విషయాలని చెప్పాక గణేష్ నీ ఒక్కదాని కోసం ఊర్లోని ఎంతమందిని సతాయించావో తెలుసా అనేలా మాట్లాడేసరికి వెంటనే సత్తి ఎవరన్నా బాధపడ్డారో ఆ ఎక్క ఇంతమంది ముందర తన బాధ చెప్తే మళ్ళా మాట్లాడుతున్నావు అని అరిచేసరికి ఊర్లోని వాళ్ళందరూ కూడా దాని గురించి ఆలోచించి ఇక దొంగతనం చేసింది ఎల్లినే అయినా కూడా దాని వెనుకున్న బాధని వాళ్ళందరూ అర్థం చేసుకుని ఆ పిల్లని ఏమనకుండా గమ్మునుండిపోతారు. అప్పుడు రామచంద్ర ఇక నుంచి రాజప్ప ఇంటికి టీవీ చూడడానికి శనివారం ఆదివారం మాత్రమే పోవాలని పంచాయతీలో తీర్మానం ఇచ్చేసరికి అందరూ హ్యాపీగా ఉంటారు.
ఇక ఆ టైంలో పుల్లయ్య రామచంద్రాన్ని మరి నువ్వు ఎందుకు బావా అంత భయపడ్డావని అడిగితే అతను నేను టీవీ కోసం భూమి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను, అందుకోసమే కుమార్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇక టీవీ కోసం భూమి పత్రాలు తాకట్టు పెట్టినట్టు ఊళ్ళో తెలిస్తే పరుగు పోతుంది కదా, అందుకే భయపడ్డాను అంతే అనేసరికి పుల్లయ్య ఓ సారీ బావా అని చెప్తాడు. ఇక గిరి పక్కన పాకలోకి వెళ్లడానికి కారణం అతను తన కొడుకు తెలియకుండా మందు తాగడానికి వెళ్తుండేవాడు. ఆ తర్వాత సత్యకి శారదాకి కూడా పెళ్లి అయిపోతుంది. అక్కడతో సినిమా హ్యాపీగా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, తిమ్మరాజుపల్లి టీవీ మూవీ స్టోరీ. ఇక ఈ మూవీలో మీరు ఎవరు దొంగ అయి ఉంటారని గెస్ చేశారో హానెస్ట్ గా నాతో కామెంట్ లో పంచుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.